నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను సంజన. ఇంట్లో ఒక చిన్న తాబేలు బొమ్మ పెడితే చాలు అదృష్టం మీ తలుపు తడుతుందా? అనారోగ్య సమస్యలు దూరమై ఆయుష్ పెరుగుతుందా? అసలు వాస్తు శాస్త్రం తాబేలు గురించి ఏం చెప్తోంది? ఫెంగ్షుయిలో దీనికి ఎందుకంత ప్రాధాన్యత ఉంది? అష్టైశ్వర్యాలు సిద్ధించాలంటే తాబేలును ఏ దిశలో ఉంచాలి? దీని వెనుక ఉన్న అసలు రహస్యాలేంటో ఇప్పుడు చూద్దాం. భారతీయ సంస్కృతిలో తాబేలుకు అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ఎత్తి క్షీరసాగర మదనంలో కీలక పాత్ర పోషించారు. అందుకే తాబేలును లక్ష్మీదేవికి ప్రతిరూపంగా, సాక్షాత్తు విష్ణుమూర్తి అంశగా భక్తులు భావిస్తారు. కేవలం మన దేశంలోనే కాదు, అటు చైనాకు చెందిన ఫెంగ్షుయి శాస్త్రంలో కూడా తాబేలును విజయానికి, సుదీర్ఘ కాలంగా జీవించడానికి సంకేతంగా పరిగణిస్తారు. సాధారణంగా తాబేలు దాదాపు 150 ఏళ్ల పైనే జీవిస్తుంది. అందుకే దీన్ని దీర్ఘాయుష్కు ప్రతీకగా చెబుతారు. ఒక ఇంట్లో తాబేలు బొమ్మ ఉంటే ఆ కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తోందని వాస్తు నిపుణుల నమ్మకం. అయితే తాబేలు బొమ్మను ఎక్కడ పెడితే అక్కడ పెట్టకూడదు. దానికంటూ కొన్ని దిశలు, కొన్ని నియమాలు ఉన్నాయి. వాస్తు శాస్త్రం ప్రకారం తాబేలు బొమ్మను ఉంచడానికి ఉత్తర దిశ అత్యంత శ్రేష్టమైంది. ఎందుకంటే ఉత్తరం కుబేరుడి స్థానం. ఈ దిశలో తాబేలును ఉంచడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగి ధన ప్రవాహం పెరుగుతోంది. అలాగే ఈశాన్య దిక్కున ఉంచితే జ్ఞానం, ఏకాగ్రత లభిస్తాయి. ముఖ్యంగా చదువుకునే పిల్లల గదుల్లో క్రిస్టల్ తాబేలును ఉంచడం వల్ల వారిలో ఫోకస్ పెరుగుతుందని నమ్మకం. కేవలం బొమ్మను తేవడమే కాదు, దాన్ని అమర్చే విధానం కూడా ముఖ్యమే. తాబేలును ఒక ఇత్తడి లేదా గాజు పాత్రలో నీరు పోసి అందులో ఉంచాలి. నీటిలో ఉండడం వల్ల అది నిరంతరం పాజిటివ్ ఎనర్జీని విడుదల చేస్తూ ఉంటుంది. పూజ గదిలో ఉంచేవారు నిత్యం తాబేలుపై ఒక తులసి దళాన్ని ఉంచితే మరింత శుభ ఫలితాలుంటాయని శాస్త్రం చెప్తోంది. వ్యాపార సంస్థలు, ఆఫీసుల్లో కూడా తాబేలు బొమ్మను ఉంచడం ఇప్పుడు ఒక ట్రెండ్గా మారింది. ఇది కస్టమర్లను ఆకర్షించడమే కాకుండా పనిలో ఉండే ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పిస్తుంది. ఒకవేళ మీ ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నా లేదా నెగిటివ్ వైబ్స్ ఎక్కువగా ఉన్నాయని అనిపించినా తూర్పు దిశలో తాబేలును ఉంచడం వల్ల ఆ ప్రతికూల శక్తి హరించుకుపోతుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, చైనాలో ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్లేటప్పుడు తాబేలు కనిపిస్తే ఆ పని విజయవంతం అవుతోందని గట్టిగా నమ్ముతారు. లోహంతో చేసినవి, స్ఫటికం లేదా క్రిస్టల్తో చేసిన తాబేళ్లు సానుకూల శక్తిని ఆకర్షించడంలో వేగంగా పనిచేస్తాయి. చివరిగా ఒకటి గుర్తుంచుకోవాలి, ఇవన్నీ తరతరాలుగా వస్తున్న నమ్మకాలు, సాంప్రదాయాలు. వీటికి శాస్త్రీయమైన ఆధారాలు లేకపోయినా ఒక పాజిటివ్ ఆలోచనతో, నమ్మకంతో వీటిని అనుసరించడం వల్ల మనసుకి ధైర్యం, ప్రశాంతత లభిస్తాయి. మన ఆలోచనలు సానుకూలంగా ఉంటే మన చుట్టూ ఉండే వాతావరణం కూడా అద్భుతంగా మారుతుంది. అందుకే మీ నమ్మకాన్ని బట్టి సరైన పద్ధతిలో తాబేలును ఆహ్వానించండి. మీ అదృష్టాన్ని అందిపుచ్చుకోండి.